నమస్తే టాప్ 9 న్యూస్ కి స్వాగతం. కొత్తకోటలో విలేకరుల సమావేశంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 7 నవోదయ పాఠశాలలను మంజూరు చేసిందని అందుకు స్వాగతిస్తున్నాము. మహబూబ్ నగర్ కు మంజూరైన నవోదయ పాఠశాలను దేవరకద్ర నియోజకవర్గంలోని ఏర్పాటు చేయాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని మున్సిపల్ చైర్పర్సన్ పొగాకు సుకేసిని విశ్వేశ్వర్ శ్రీనివాసంలోని ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి నవోదయ పాఠశాల రావటం పట్ల మా కృషి చాలా ఉందని అన్నారు. 2019 మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి నేను కలిసి కేంద్ర మంత్రిని కలిసి దేవరకద్ర నియోజకవర్గంలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని లెటర్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఆ తర్వాత దానిని కేంద్ర మంత్రికి గుర్తు చేస్తూ వచ్చామని చెప్పారు. ఇక మా ప్రయత్నం మా కృషి వల్లే ఈ రోజు నవోదయ పాఠశాల మంజూరైందని గుర్తు చేశారు. అందుకు ఎంపీ డీకే అరుణ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మా ప్రయాసాన్ని గుర్తించి దేవరకద్ర నియోజకవర్గంలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దేవరకద్ర నియోజకవర్గంలో నవోదయ పాఠశాల ఏర్పాటు కొరకు కావాల్సినంత స్థలం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. మన ఉమ్మడి జిల్లాలో ఒక్కటే నవోదయ ఉందని మరొకటి వస్తే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించిన వారం అవుతామని భావించి అప్పటి నుంచి ప్రయత్నించామని మా ప్రయత్నమే ఈ రోజు పాఠశాల వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లాకు ప్రత్యేకంగా నవోదయ ఇవ్వాలి, ఆ జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పేసి నేను ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు చాలాసార్లు దాదాపు 2019లో ఒకసారి 20లో ఒకసారి 21లో ఒకసారి నిరంతరం 4-5 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్న మూలంగా ఈరోజు తెలంగాణలో 7 నవోదయాలు శాంక్షన్ అయితే ఒకటి పాలమూరు జిల్లాకు రావడం సంతోషం. దాన్ని నేను ఈ ప్రత్యేకంగా మీడియా సమావేశం ద్వారా కేంద్రంలోని పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుత ఎంపీ డీకే అరుణమ్మ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నం దేవరకద్ర నియోజకవర్గంలో పెట్టాలన్న ప్రయత్నం గత 4-5 సంవత్సరాలుగా ఉంది. కేంద్ర పెద్దలు పెద్ద మనసుతోటి ఇచ్చినారు కాబట్టి మీరు చొరవ తీసుకొని దాన్ని దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని నేను డీకే అరుణమ్మ గారికి కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మధుసూదన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని నవోదయ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ కానీ ఆ స్కూల్ పెట్టడానికి ఎంత ల్యాండ్ అవసరమవుతుందో అంత తప్పనిసరిగా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే రేపు అది శాంక్షన్ అయిన తర్వాత పక్క కాన్స్టిట్యున్సీలు కూడా మాకు కావాలని అడిగే అవకాశం ఉంటుంది. కానీ మనం ఈ నియోజకవర్గానికి కావాలని గత 4-5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే వచ్చిన ఈ నవోదయ కళాశాలని దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో యాక్టివ్గా ఉండి కలెక్టర్ గారికి అప్పచెప్తే తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. డీకే అరుణమ్మ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తరఫున మీ చొరవతో కూడా నవోదయ వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ నవోదయ కళాశాల దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిందిగా మరొకసారి పత్రిక ముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తాము.